వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడువు, సహాయం చేయండి. అలాగే తండ్రి, ఇప్పుడు నా ప్రభా మీ మాటలు వినాలని ఆశపడుతున్నాము. ఎందుకంటే నాన్న, మీ మాటలు మా జీవితాలకు ఎంతో అవసరమై ఉన్నవి. మీ మాటలు మా బ్రతుకులను అయినా తెరిపించేవి తండ్రి. మా బ్రతుకుల్లో నెమ్మది ఇచ్చేది మీ మాటే తండ్రి. మేము ఎలా బ్రతకాలో నేర్పించేది మీ మాటే కనుక కన్న తండ్రి, అలాంటి జ్ఞానయుక్తమైనటువంటి మాటలు నేర్చుకోవడానికి మేమందరము మీ సహాయం కోరుతున్నాము తండ్రి. నీ పరిశుద్ధాత్మని సహకారంతో నింపండి దేవా. ఇదిగో ఈ మందిరంలో వచ్చినటువంటి బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాము. అలాగే తండ్రి, ఈ యొక్క శబ్ద యంత్రాంగం ద్వారా ఎందరైతే వింటున్నారో, నిజంగా నాన్న ఎందరో వింటున్నాము అని చక్కగా చెబుతున్నారు తండ్రి. వింటున్న ప్రతి ఒక్కరిని ఇంకా దీవించి దేవా, ఆశీర్వదించండి. వాక్య ప్రకారంగా బ్రతకడానికి వారికి మేలైన సహాయం చేయండి. అలాగే తండ్రి, దూర ప్రాంతాలలో, విదేశాలలో ఉండి, ఇతర రాష్ట్రాలలో ఉండి ఎందరైతే మీ మాటలు వింటున్నారో వారందరికీ కూడా ఈ యొక్క సన్నిధి కాంతి ప్రకాశింపజేయండి నాయనా. వాక్య సంబంధమైన ప్రతి దీవెన ఆ కుటుంబాలకు దయచేయండి. మీ ఆత్మ సహాయం లేనిదే, మీ ఆత్మ నడిపింపు లేనిదే ఏ మాట చెప్పజాలమో, ఒకవేళ చెప్పినప్పటికీ అది ఫలింపులోనికి రాదు. కాబట్టి మీ ఆత్మపూర్ణులుగా మేమందరము నింపబడి మీ ఆత్మ నడిపింపును బట్టి మేము నడిపింపబడడానికి సహాయం చేయండి. ఉపదేశించినటువంటి నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని మీ సంకల్పానుసారంగా, మీ చిత్తానుసారంగా నైనా మాట్లాడడానికి, ఆ మాటలు బిడల హృదయంలో నాటింపబడడానికి నాయనా, 30 60 100 ఫలించడానికి మీ చల్లని కృప మాకు దయచేయమని మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనలన్నీ మీ పాద పద్మలకు సమర్పించుకొని వేడుకొనిచున్నాము కన్న తండ్రి. ఆమేన్. ఓకే, చాలా సంతోషమండి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి నామం పేరట మీ అందరికీ వందనములు, శుభములండి. ఓకే ప్రియులారా, అందరూ సంతోషమే కదా? ఏమ్మా, ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీ, చాలా సంతోషమండి. అయితే ప్రియులారా, మరి ఈరోజు ఒక క్రొత్త పాఠాన్ని విందాము. మరి ఈ పాఠము ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ పాఠ్యాంశము అంతా విలువైనది. అలా అంటే మరి మిగిలిన వారాల్లో చెప్పిన పాఠాలన్నీ విలువ కానివి కానీ కాదు, కానీ ఒక వారానికి మించి మరొక వారం సరికొత్తనైన రీతిలో ఆ తండ్రి తన ఆత్మను పంపించి మనకే అందిస్తున్నారు. కాబట్టి ప్రతి మాట మనము వడుసు పట్టుకుని మన జీవితాల్లో అన్వయించుకునేలాగా మనము మార్చుకోవాలి. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, పాఠంలోనికి వెళ్ళే ముందు కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంకా వాక్య పాఠంలోనికి వెళ్ళడం లేదు. ఇప్పుడు ప్రపంచ పరిస్థితి ఎలా ఉందండి? ఏమ్మా, ఎలా ఉందండి ప్రపంచ పరిస్థితి? చాలా యుద్ధాలతో నిండుకొని ఉన్నది. నెమ్మది లేదు, ఎక్కడ చూసినా నెమ్మది లేదు. ప్రాణభయంతో ఎలా ఉన్నారండి? చాలా బేకరపడిపోతూ ఉన్నారు. మరి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? ఇంకా అనుకుంటున్నారో మూడవ ప్రపంచం వచ్చినా రావచ్చు అన్నట్లుగానే మాట్లాడుతున్నారు. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి దీనికి కారణం ఏమిటి? అసలు ఏంటి యుద్ధ వాతావరణం దేనికి అని మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు యుద్ధం ఎవరి మీద చేస్తున్నారండి? ఇజ్రాయిల్ దేశం, అమెరికన్స్ కలిపి ఎవరి మీద చేస్తున్నారండి? ఇరాన్. మెయిన్ ఎవరండి? ఇరాను ఆ చుట్టుపక్కల ఆనుకున్నటువంటి గల్ఫ్ కంట్రీస్ మీద ప్రభావాలు చూపుతున్నారు. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, జాగ్రత్తగా వినండి. ఇంతకీ ఈ ఇరాన్ అనగా ఎవరు? ఇరానీలు అనగా ఎవరు? మనం చూసుకున్నట్లయితే, జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ఆదాము తరువాత అందరూ జలప్రళయంలో ఏమైపోయారండి? అయిపోయారు. తర్వాత ఎవరి కుటుంబం మిగిలింది? నోవాహు కుటుంబం ఒక్కటి మాత్రమే మిగిలింది. నోవాహు నుండి 3 కుమారులు, వారి ద్వారా వచ్చిన వారమే అందరూ. ఓకే. అయితే నోవాహు గారికి ఎంతమంది అండి? 3. ఎవరు వారి పేర్లు?
షేము, హాము, యాపెతు. ఈ షేము నుండి వచ్చిన వారే ఈ ఇరానీయులు. ఏమా ఇంకా చూసుకున్నట్లయితే మరి అరారాతు పర్వతం పైన ఏమున్నదండి? వాడ నిలిచింది. అరారాతు పర్వతం ఎక్కడ ఉన్నది ఇంతకీ అని మనం ఆలోచిస్తే చాలాసార్లు చెప్పాను, మీకు చాలా పాఠాల్లో చెప్పాను. ఎక్కడ ఉందండి అరారాతు పర్వతం చెప్పండి? ఆ? ఏ దేశంలో ఉంది? ఏ ప్రాంతంలో ఉంది అమ్మా? టర్కీ ప్రాంతంలో ఉంది. ఆ టర్కీ ప్రాంతం నుంచే అనగా ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎవరైతే నోవాహు గారు ఉన్నారో వారి తర్వాత వచ్చినటువంటి సంతానం ద్వారానే భాషలు ఏమ్మా భాషలు ఈ టెక్నాలజీ అంతా కూడా వారి ద్వారానే వచ్చింది. అయితే ఇశ్రాయేలీలు మరి చాలా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి జనాంగం. నా ప్రజలు అని దేవుడు వారికి పేరు పెట్టాడు. ఎవరికి? ఇజ్రాయేలీలకి. వాళ్ళే ఇప్పుడు ఒక చిన్న దేశం, ప్రపంచంలో ఒక దేశంగా గుర్తింపబడి వారు ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఇజ్రాయెల్ దేశము అనేటప్పటికీ చాలా పవర్ఫుల్ దేశం, చాలా జ్ఞానం కలిగినటువంటి వారు ఉంటారు. ఎందుకంటే వారికి ఎవరండి? దేవుడే నా పిల్లలు అని పేరు పెట్టుకున్నాడు. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా చూడండి, ఇజ్రాయేలు దేశాన్ని లేకుండా చెయ్యాలని ఇరాము ప్రధాని అయినటువంటి అలీ కమీని ఏం చేశాడండి? పంతం పట్టాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ దేశాన్ని లేకుండా చేయాలని, అదేవిధంగా ఇజ్రాయెల్ దేశానికి అనుసంధానంగా ఉన్నటువంటి అమెరికాను కూడా లేకుండా చేయాలని వాడు చేశాడు. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా చూడండి, దేవుడు చెలవిస్తున్నాడు, ఎవరు తీసుకున్న గోతులో వారే వెళతారు. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళారా ఇంకా మనం చూసుకున్నట్లయితే మరి ఇజ్రాయేలు అనగా యూదులు. ఎవరండి? యూదులు. మరి ఇరాన్ అంటున్నాను కదా, ఇరాన్ అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా పారసీకులు. ఎవరండి? పారసీకులు. ప్రియమైన దేవుని వాళ్ళారా మనం చూసుకున్నట్లయితే ఈ పారసీకులు ఎవరు? అసలు ఈ పారసీకులు ఎవరు? ఫెర్షియన్స్ అంటాం. ఇప్పుడు ఏమంటున్నారండి? ఫెర్షియన్స్, పారసీకులు. ఈ పారసీకులు ఎవరు అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రపంచాన్ని 4 సామ్రాజ్యాలు వెళ్ళాయి, మీకు అందరికీ తెలుసు. మొదటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం. రెండవ సామ్రాజ్యం మాదియా పారసీక. అర్థమైందా? ఆ పారసీకులే ఇరానీయులు. ప్రజెంట్ ఇప్పుడు ఇరాన్ ఎవరిదండి? పారసీకులు, వారే ఇరానీయులు. అయితే వీళ్ళు కూడా యూదులే, యూదుల్లో ఒక కోవకు చెందిన వారే. అయితే మరి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇస్లాం వారు 2 తెగలుగా ఉంటారు, 2 వారిగా ఉంటారు. ఒకటి ఏంటంటే షియా ముస్లిం, మరొకరు సున్నీ ముస్లిమ్స్. 2 రకాలు. ఈ సున్నీ ముస్లిమ్స్ అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆ ఇస్లాం వారు అంటే చాలా అదే మంచివారు, ఒకరి కోసం మంచిగా ఆలోచించేవారు. అదే షియా ముస్లిమ్స్, ఇస్లాం వారు ఉన్నారు చూసారు, వాళ్ళు ఎలాంటి వారంటే నిజంగా చాలా వినాత్మక. చూడండి, ఎక్కువ కత్తితో కడారాలతో ఎక్కువగా బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళకి జాలి అనేది ఉండదు. 2 రకాల కనబడుతూ ఉంటాం. మరి ఈ ఇరాన్ ప్రధాని అయినటువంటి అలీ కమీనా ఈ షియా ముస్లింకి చెందినవాడు. వాడు ఏం చేశాడంటే ప్రియమైన దేవుని వల్ల ఇగో 2026 వరకు కూడా నిరంకుశంగా వాడు పరిపాలించాడు. దేని? ఇరాన్. ప్రియమైన దేవుని వల్ల ఏంటంటే ప్రపంచంలో ఇజ్రాయెల్ లేకుండా చేయాలనుకున్నాడు. వాళ్ళు కూడా యూదులే, కానీ సున్నీ సంబంధించిన అయితే షియా ముస్లిం సంబంధించిన వాళ్ళు అయితే వీళ్ళు వారిని లేకుండా చేయాలని చూస్తున్నారు. మరి దేవుని వల్ల 9 సంవత్సరాలు వివాహం చూడవచ్చు.
యెహోవాకు. ఇదేంటండి మీరు ఇరాన్ అంటున్నారు, ఇరానీయులు అంటున్నారు, అష్షూరీయులు అంటున్నారు, పర్షియన్లు అంటున్నారు. మరి ఇక్కడ ఎలాం అని ఉన్నదంటే బైబిల్‌లో ఎక్కడైనా ఎలాము అని ఉన్నదనుకో అదేంటండి ఇరాన్ ప్రాంతం. ఏంటండి? ఎలాము అనగా ఇరాను ప్రాంతం. అయితే ప్రియమైన దేవుని వల్లారా ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు ముందుగానే వ్రాయించాడు. ఎందుకు వ్రాయించాడు? ఎలామీయులను ఆ! నేను వారి మీదకి ఖడ్గని పంపిస్తాను, అగ్నిని పంపిస్తాను అని అంటున్నారంటే ప్రియమైన దేవుని వల్లారా జాగ్రత్తగా చూడండి. ఆనాడు చూడండి ప్రారంభ వెళ్ళిపోతే పాత నిబంధన గ్రంథానికి వెళ్ళిపోతే అహస్వరోషు రాజు ఉన్నాడు కదా! అహస్వరోషు రాజు. ఆయన ఏ రాజండి? పారసీకుల రాజు. కోరేష్ ఉన్నాడు కదా! మనందరికీ తెలుసు. చాలా సార్లు విన్నాం కోరేష్ కోసం పాఠం. కోరేష్ కూడా ఎవరండి? పారసీకుల రాజు. ఇంకా చూద్దాం. నెహెమ్యా ఉన్నాడు కదా! నెహెమ్యా మనందరికీ పరిచయం. నెహెమ్యా ఎవరనుకున్నారు? పారసీకుడే. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా ఈ పారసీకులకు ఇజ్రాయేలీలకు చాలా దగ్గర సంబంధం. చాలా కాలం కలిసిమెలిసి ఉన్నారు. 1979 వరకు కూడా వాళ్ళంతా కూడా కలిసి ఉన్నారు. అయితే దేవుని వల్లారా చూడండి మరి ఈ ఇరాను పరిస్థితి చూసినట్లయితే చాలా పూర్వకంటువంటి దేశం. మరి దేశంలో ఉన్నవారు మరి చక్కగా రక్కడం పోయి అదుపు ముస్లింల మీద షియా ముస్లింలకి వ్యతిరేకత యుద్ధం చేయాలి, వాళ్ళని లేకుండా చేయాలని ఈ షియా ముస్లిమ్స్ వాళ్ళ మీద కక్ష కట్టారు ప్రియమైన దేవుని వల్లారా. కానీ దేవుడు చెబుతున్నాడు ఏమంటండి ఎవరు తీసుకున్నా గోతులోనికి వారే దిగుతారు. ఒకనాడు జాగ్రత్తగా ఆలకించాలి. హామాను తీశాడు ఎవరి కోసం? లేకుండా చేయాలనుకున్నాడు. 75 అడుగుల ఉరుకొయ్యను తయారు చేశాడు. ఎవరి వరకు? మొర్దెకై అనగా యూదుడు. తద్వారా యూదులందరినీ లేకుండా చేయాలనుకున్నాడు. కానీ ఎవరు వెళ్ళాడు? ఆమెనే వెళ్ళాడు. తర్వాత ప్రియమైన దేవాలరా ఇదిగో చూడండి షాలిన్ అనే ఒక వ్యక్తి మనకు కనబడతాడు ఉన్నాడు. వాడు కూడా యూదుల్ని 60 లక్షల మంది నుంచి మించిగా లేకుండా చేసేసాడు. అని ప్రియమైన దేవుని వల్లారా ఆ షాలిన్ మరలా దేవుని ఉగ్రతకు గురైపోయాడు. ఇదిగో నిన్నగాక మొన్న మనం చూసాము మరి అలీ కమీని నిజంగా దేవుని ఉగ్రతకు గురయ్యాడు. ఇందువల్ల ఆ దేశం ఇప్పుడు అల్లకొల్లం ఎందుకు అవుతుందంటే చెబుతున్నాడు చూడండి. యెహెజ్కేలు గ్రంథం ఒకసారి 39 ఏమండి 39:5 యెహెజ్కేలు గ్రంథం 39:5 యెహెజ్కేలు గ్రంథం యెషయా తర్వాత చూద్దాం 39:5 నీవు పొలం మీద కూలిదువు నేనే మాటిచ్చున్నాను ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఏమండి నీవు కూలిపోతావు అని దేవుడే సెలవిచ్చాడు. ఇంకో మాట చూసుకున్నట్టు యెషయా గ్రంథం ఒకసారి అక్కడికి వెళదాం ముగించేసుకుందాం ఈ విషయాలు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం 44 అని చెప్పాడు. నేనే యెరూషలేము మందిరం చెడిపోయింది. మా రెండోసారి కట్టడానికి ఎవరు సాధించారు తెలుసు కదా? ఎవరు సాధించారు? కోరే కాలంలోనే ఎందరో యెరూషలేము మందిరానికి సహకరించారు. వీళ్ళందరూ కూడా ఎవరనుకున్నారండి? పారసీకులే. అయినా దేవుని పనికి సహకరించారు. కోరేషు నువ్వు దేవుని మందిరానికి సహకరిస్తావు అని దేవుడు మరి యెషయా ద్వారా ముందే ప్రవచించావు. తద్వారా దేవుని సహాయం అంది. అయితే ప్రియమైన దేవుని వారా పూరీము పండగ ఏంటండి? పూరీము పండగ ఇజ్రాయేలీలు మార్చి నెలలో చేసుకుంటారు. ఇది ఈ నెలనే చేసుకుంటారు. ఎందుకు పూరీము పండగ చేసుకోవడం? పూరీము పండుగలో ఉన్నటువంటి మరి ఆ పండగ యొక్క చరిత్ర ఏమిటి మనం చూసుకుంటే ఎవరైతే ఇశ్రాయేలుకు శత్రువులు ఉన్నారో వారు మరణించిన తర్వాత చేసుకునేదే పూరీము పండగ. అదిగో హామాను చనిపోతే పూరీము పండగ చేసుకున్నారు. స్టాలిన్ చనిపోతే స్టాలిన్ కూడా మార్చి నెలలో ముందే చనిపోయాడు. తద్వారా పూరీము పండగ జరిపించుకున్నారు. అదిగో ఇప్పుడు మార్చిలో చేసుకోవాలంటే వాళ్ళ శత్రు దేశమైనటువంటి ఆ శత్రు దేశానికి ప్రధానమైనటువంటి అలీ కమీనాను దేవుడు ఎందుకంటే ప్రియమైన దేవుని వల్లారా దేవుని ప్రజలను బాధ పెడితే దేవుని ప్రజలను హింసిస్తే దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు అని చెబుతున్నాడు కదా. ఇంకా చెబుతున్నాడు కదా మోసపోకండి. దేవుడు అంటున్నాడు ఉపదేశించేవానికి ఎలా చూడండి ఉపదేశం ఎవరైతే వింటున్నారో ఉపదేశించేవానికి ఏమి ఇవ్వాలండి? దేవుడిచ్చే గొప్ప బహుమానం గొప్ప మాట మంచి పదార్థములన్నిటిలో కొన్ని తెచ్చి ఇవ్వాలి. అంటే నీకు ఉపదేశించేవారిని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నీకు ఉపదేశం అందించేవారిని నీవు విధి చూపాలి. నీకు ఉపదేశం అందించే వారి పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉండాలని దేవుడు చెబుతుంటే అలాంటి ఉపదేశించే వారినే జైలు పాలు చేస్తే దేవుడు ఒప్పుకున్నాడా? కాబట్టి ప్రియమైన దేవుని వల్లారా అది జరిగిన పరిస్థితి. ఓకేనండి. మరి ఇక తడవ చేయకుండా ఈరోజు వాక్యంలోనికి వెళదాము. మరి వాక్య పాఠం పేరు ఏంటంటే చూడండి పునాదులు గల పట్టణం ఏది? ఏంటండి? పునాదులు గల పట్టణం ఏదండి? పునాదులు గల పట్టణం చెప్పండి. చెప్పాలండి. పునాదులు గల పట్టణం ఏదండి? అందరూ ఓకేనా? అయితే జాగ్రత్తగా వినండి. మీరు పప్పులో కాలేసినట్టే జాగ్రత్తగా వినండి. అందుకనే
ఎక్కడ మీకు అందనటువంటి వాక్యాలు తీసుకొస్తాం. ఎక్కడ బయట మనకే అందవు ఇలాంటి వాక్యాలు. మరి బైబిల్‌ని పరిశీలిస్తేనే గాని మనకే తెలియవు. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా చూడండి, ఆహ్, ఈ పట్టణం అనేదల్లా ఎక్కడ ఉంది? ఆ పట్టణం కోసం దేవుడు ఏమి వ్రాయించాడు? మరి ఇది ప్రపంచానికి అందరికీ కూడా అవసరమైనటువంటి వాయుప్రమాణం నేను తెలియజేస్తున్నాను కదా! కాబట్టి ఈ పట్టణం కోసం ఎక్కడ వ్రాయించాడో ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారనై ఉన్నారు. చూడండి ఏంటండి పౌలు గారు తెలియజేస్తున్నారు. ఎవరి? ఎఫెసీయులకు. ఎఫెసీయులారా, ఓ ఎఫెసీయులారా ఏమంటున్నాడండి? మీరిక మీదట పరజనులు కాదు, పరదేశులు కాదు, పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారనై ఉన్నారు. అయ్యే జాగ్రత్తగా వినాలి. పౌలు గారు ఏ పత్రికలో ఏ ఒక్క మాటను వ్రాసినా దేవుని ఆత్మ ద్వారా చక్కగా అర్థమయ్యే రీతిలో రాశారండి. ఏమీ గూఢార్థాలతో రాయలేదు పౌలు గారు. చక్కనైన రీతిలో అందరికి అర్థమయ్యే రీతిలో రాశారు. అయితే ప్రేమ దేవుని ద్వారా పట్టణము ఏంటి? పట్టణము. ఈ పట్టణానికి ఎలాంటండి? పరిశుద్ధులతో ఏక పట్టణము. ఏంటమ్మా? పరిశుద్ధులతో ఏక పట్టణము. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ పరిశుద్ధులు ఎవరు? ఈ ఏక పట్టణం ఏమిటి? మరి ఎక్కడ ఉంది? ఆ పట్టణం యొక్క పునాదులు ఏమిటి? ఇవన్నీ కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. పట్టణం అనగా ఏమిటి? విశాఖపట్టణము. ఏమ్మా, అదిగో కింద ఒక సహోదరి గారు ఉన్నారు. ఆవిడ విజయనగరం పట్టణం నుంచి వచ్చింది. అక్కయ్య గారు వచ్చి చక్కగా వాక్యం వింటున్నారు. అది ఒక పట్టణము. ఇంకేంటి పట్టణం? పట్టణాల పేర్లు చెప్పగలరా? ఆ? ఆ? పట్టణం పేర్లు చెప్పండారా? పట్టణాల పేర్లు, ఊర్లకి పట్టణాలు ఉన్నాయి కదా. మచిలీపట్నము అమ్మా, అలా ఉన్నాయి కదా. అసలు పట్టణం అనగా ఏంటి? అనేక వార్డులు కలిగినటువంటి, అనేక కాలనీలు కలిగినటువంటి, అనేక లక్షల మంది జనసాంద్రతతో నిండుకొనిన దానినే పట్టణము అంటాం. అవునా కదా? ఏమండి? అవునా కదా? కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మరి ఈ పట్టణం కోసం మనం ఇంకా చూసుకున్నట్లయితే పల్లెలను వదిలి, పల్లెటూర్లను వదిలి, గ్రామాలను వదిలి పట్టణాలకు వెళ్ళి సెటిల్ అయిపోతున్నారు. అవునా కదా? ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకు అంటే అక్కడ అభివృద్ధి జరుగుతుందని, అక్కడ భద్రత ఎక్కువ ఉంటుందని, అక్కడ అన్ని వసతులు ఉంటాయని. కాబట్టి మనం చూసే ఈ పట్టణాలే ఎలా ఉన్నాయంటే మరి దేవుడు ఏం చెబుతున్నాడండి? చదవండి అమ్మా. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు. మీరందరూ ఎవరండి? పరదేశులు కాదర్రా, మీరు పరాయి వారు కాదర్రా. మీరు ఏంటో అనుకుంటున్నారేమో, మీరు అనుకున్నది కరెక్ట్ కాదర్రా. జాగ్రత్తగా వినండి, మీరంతా ఏక పట్టణస్థులు అని అంటున్నారు. మరి ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఈ పట్టణం ఎక్కడుంది? ఈ పట్టణం యొక్క పరిస్థితులు ఏమిటి అని మనం ఆలోచిస్తే ప్రారంభంలోనే, ఆ క్రీస్తు పూర్వంలోనే బైబిలులో ఉన్నటువంటి ఒక భక్తుడు ఆ పట్టణం కోసం ఆలోచిస్తున్నాడండి. ఆ పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడండి. ఆ పట్టణం కోసం మరి ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాడండి. ఎవరా భక్తుడు? ఏంటి ఆ పట్టణము అని ముందుకు వెళదామా? చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 10వ వచనము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ఏల అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉండినో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. ఇది చూసేటప్పటికి అందరం ఏమనుకుంటామండి? ఏమనుకుంటామండి? పరలోకం అనుకుంటాం. కరెక్టే అనుకోనండి. ఏమ్మా, ఇక్కడ ఏ విధంగా వ్రాయించారు?
జాగ్రత్తగా చూడండి, పరిశీలించండి. పరిశీలిస్తేనే కానీ మనకి సరైనటువంటి అసలైనటువంటి పరమార్థం మనకి బయలుపడదు. పరిశీలించాలి. ఏమండి? ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో అనగా ఏమా చూడండి, పరలోక రాజ్యానికి దేవుడు ఎలా ఉన్నాడండి? నిర్మాణకుడు. పరలోక రాజ్యం ఎవరు తయారు చేశారండి? దేవుడు తయారు చేశాడు. మరి ఓకే, ఆ పరలోక రాజ్యానికి శిల్పి కూడా దేవుడే. ఓకే. ఇంకా చూడండి, అక్కడ చూశారు జాగ్రత్తగా, నిర్మాణకుడై ఉన్నాడో అని కామా పెట్టారా, పులి స్టాప్ పెట్టారా? బైబిల్ చూస్తున్నారండి? చూడాలి. ప్రతి ఒక్కరు వచనాలు జాగ్రత్తగా పరిశీలించండి. కామా పెట్టారా, పులి స్టాప్ పెట్టారా? కామా పెట్టారు. కామా పెట్టారంటే ఏంటి మనకు అర్థం? పూర్తి కాలేదు. పులి స్టాప్ పెడితేనే పూర్తయినట్టు. అయితే ఇంకా ఉంది. అంటే ఉన్నాడో అని కామా పెట్టారంటే ఇంకా పూర్తి అవ్వలేదు. పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. ఏంటండి? పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూశాను. ఇంతకీ పునాది ఏమిటి? ఆ పట్టణానికి పునాది ఏమిటి అని మనం ఆలోచిస్తే ఇంకా లోతుగా వెళదాము. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. చాలండి. వింటున్నారా ఏమ్మా? అందరికీ అర్థమవుతుందా? జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మన వాక్య పాఠాలన్నీ కూడా ఆలోచనగా ఉంటాయి. అక్కడదొక వచ్చును, ఎక్కడదొకటి వచ్చును కలపడం కానీ, నా పర్సనల్ విషయం చెప్పుకోవడం కానీ, లోక విషయాలు వాక్యంలో కలపడం కానీ ఉండదు. కనుకనే వాక్యము ఇతర దేశస్తులు కూడా విని రిజల్ట్ ఇస్తున్నారు, ఇతర రాష్ట్రాల వారు కూడా విని రిజల్ట్ ఇస్తున్నారు. మన ప్రాంతంలో, ఈ గ్రామంలో ఏ ప్రక్కకు వెళ్ళినా మీ వాక్యం చక్కగా ఉందండి, అర్థమవుతుందండి, మేము వింటున్నామండి, బలపడమండి సాక్షి చెబుతున్నారంటే దేవుడికే మహిమ. కాబట్టి ప్రియమైన దేవుని వర్లారా, జాగ్రత్తగా వినండి. ఈ పట్టణానికి పునాది ఎవరండి? ఈ పట్టణం ఏదో ఇంకా వివరిస్తాను చూడండి. మూలం యేసుక్రీస్తు ప్రభువారు. ఏంటండి? మూలం యేసుక్రీస్తు ప్రభువారు. మరి మూలం యేసుక్రీస్తు ప్రభువారు అంటే పునాదిగా యేసుక్రీస్తు ప్రభువారు మనకే కనబడుతున్నారు. ఏంటి? వేయబడిన పునాది తప్ప వేరొక పునాది ఎవ్వరు కూడా వేయకూడదు. చూడండి, ఇప్పుడు ఏ రోజుల్లో ఉన్నారండి? లెంట్ డేస్. ఏ రోజులండి? లెంట్ డేస్. ఈ లెంట్ డేస్ యొక్క అర్థం ఏంటండి? యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు ఉపవాస ప్రార్థనలో చేశారు. చేసిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు చెప్పండి? సిలువ వేసేస్తున్నారండి బాబు. 40 దినాలు ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత సిలువ వేసేస్తున్నారు. అలాగ చేయడానికి బైబిల్కి సంబంధం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చేశారండి ఉపవాస ప్రార్థనలో? సువార్త వెళ్ళడానికి సిద్ధపడ్డారు. సువార్త కొరకు ఆయన ఏం చేశారండి? తన జీవితాన్ని దేవుని సన్నిధిలో సిద్ధపరచుకున్నారు. కానీ మరి మనము ఏమో చూద్దాంలేండి, ఎవరిష్టం వాళ్ళదే. వాక్యంలాగే చెప్పుకోవాలి. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ 40 దినాలు అయిపోయిన తర్వాత చూడండి ప్రియమైన దేవుని వాళ్ళ సువార్త కొరకు తన జీవితాన్ని విరివిగా వాడారు. సిలువకు మాత్రం అంకితం చేయలేదు. చాలా కాలం, ఇంకా 3.5 సంవత్సరాలు ఆయన బ్రతికిన తరువాత, సువార్త చేసిన తరువాత, ఉపవాస ప్రార్థనలకి 3.5 సంవత్సరాల సువార్తకి, ఆయన మరణానికి ఎంతో వ్యత్యాసం ఉన్నది. కానీ లోకం ఒక ఆచారంలో ఉంది, ఆచార భక్తిని చేస్తుంది. మరి ఎవరిది వాళ్ళే. ఓకే. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తరువాత, ఆయన రక్తాన్ని కాచిన తరువాత, ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టిన తరువాత, ఆయన శరీరం అంతా మన కొరకు నలగొట్టబడిన తరువాత, ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టిన తరువాత, లోకమంతటి కొరకు ఆయన లోకరక్షకుడిగా ఉండడం బట్టి ఏమైందండి? ఆయన మరణము ద్వారా సంఘము ఏర్పడ్డది. అవునా కదా? ఎప్పుడు వచ్చిందండి సంఘం?
చెప్పండి అమ్మా, ఎప్పుడు వచ్చిందండి? మొదటి శతాబ్దంలో వచ్చింది. ఎవరి ప్రసంగం ద్వారా సంఘం ఏర్పబడ్డది? అది ఏ పండుగ రోజు? పెంతెకోస్తు పండగ రోజున సంఘమంతా, అనగా ఆ ఇశ్రాయేలీయులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేశారో, ఎవరైతే ఆయన్ను కొట్టారో, ఎవరైతే ఆయన బల్లెపు పోటు పొడిచారో, ఎవరైతే ముండ్ల కిరీటం పెట్టారో, ఎవరైతే ఆయన చిత్రహింసలు పెట్టారో, వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. ఎక్కడ? యెరూషలేములోనే ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, అక్కడ ఒక సమాజంగా కూడుకున్నప్పుడు పరిశుద్ధాత్మని రాక ద్వారా ఏమండి అందరూ కూడా విభ్రాంతి నొంది, ప్రియమైన దేవుని వాళ్ళారా, పరిశుద్ధాత్మని సహకారంతో అందించినటువంటి మాటల ద్వారా పేతురు గారి ద్వారా మొదటి సంఘం ఏర్పడ్డది. ఆ సంఘము ద్వారా ఇంచుమించుగా 3,000 మంది సంఘములో చేర్చబడ్డారు. అదే ప్రారంభ సంఘం. మనం అనుకుంటాం తల్లి సంఘం అది, పిల్ల సంఘం ఇది, ఆ సంఘం ఈ సంఘం అనుకుంటాం. కాదండి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సంఘానికి తల్లి సంఘం ఏదండి? ఏదండి? యెరూషలేములో ఉన్న సంఘం. ఆ సంఘానికి పునాది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారే సంఘానికి పునాదిగా ఉండి, చూడండి, ఆ సంఘములో రాళ్ళగా ఆ పునాది మీద కట్టబడ్డారు. ఆ పునాది మీద కట్టబడ్డారు. యోహాను గారు ఒక రాయి, పేతురు గారు మరొక రాయి, ఆంద్రేయ గారు మరొక రాయి, యాకోబు గారు మరొక రాయి. ఇలాగ మిగిలినటువంటి 12 మంది, మొత్తం 12 మంది అపోస్తలులు 12 రాళ్లగా కట్టబడి పునాది యేసుక్రీస్తుగా వారికి ఉన్నారు. అదే ప్రారంభ సంఘం. ఆ సంఘం ఎలాగ అభివృద్ధి పొందిందండి? నానాటికి అభివృద్ధి పొందుతూ 3,000 మంది కాస్త 5,000 మంది అయ్యారు. 5,000 మంది కాస్త 7,000 మంది అయ్యారు. 7,000 మంది కాస్త 10,000 మంది. అలాగా ఈనాటికి సంఘం చాలా విస్తరించింది. సంఘానికి పునాది ఎవరండి? సంఘం ఎవరి మీద కట్టబడాలి? జాగ్రత్త. మనం ఎవరి మీద కట్టబడుతున్నామో, ఏ విశ్వాస వాళ్ళ మీద మనం సంఘాన్ని కట్టుకుంటున్నామో గమనించండి. ఆనాడు భక్తుడు ఎవరు? అబ్రహాము. ఎవరండి ఆయన? అబ్రహాముకు పేరేటండి? విశ్వాసులకు తండ్రి. మరి అలాంటి అబ్రహాము ఈ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఏ పట్టణం కొరకు? పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ పునాదికి మరి ఎవరండి కారకులు? యేసుక్రీస్తు ప్రభువారు. మరి యేసుక్రీస్తు ప్రభువారికి మరి మనం అందరము కూడా ఒక పునాది రాళ్ల వలె ఆ పునాది మీద కట్టబడిన వారిగా మనం అందరము కూడా ఉండాలంటే ప్రారంభం ఏంటి? కట్టబడాలంటే ఎలాగ మనం కట్టబడాలి అని మనం ఆలోచిస్తే, మొట్టమొదటిగా దేవుని సువార్తను వినాలి. అదిగో చూడండి, అక్కయ్య గారు ఎవరు? అమ్మ లక్ష్మి అక్కయ్య గారు చక్కగా దేవుని మాటలు వినడానికి వస్తున్నారు. చక్కగా ఆ సంఘం ఎక్కడుందో కనుగొన్నారు. ఆ దేవుని మాటలు అందించే సంఘం ఎక్కడో కొనుక్కున్నారు. నిజంగా వారికి ప్రియమైన దేవుని వాళ్ళారా, చాలా అద్దెక పరిస్థితుల్లో ఉన్నారు. చాలా దేవుని సహాయం కొరకు వస్తున్నారు ఆ సిస్టర్ గారు, ప్రియమైన దేవుని వాళ్ళారా. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలండి? సంఘంలోకి కనుక్కోవాలి. సంఘం ఎక్కడుందో కనుక్కోవాలి. ఆయన పునాది గల సంఘం ఎక్కడుందో కనుక్కోవాలి. అదిగో చూడండి, ఎక్కడ? కోరాడ నుంచి వస్తున్నాడు సహోదరుడు విజయ్ గారు. ఎందుకు వస్తున్నారు? ఈ సంఘంలో వాక్యం ఉంది. ఈ సంఘంలో యేసుక్రీస్తు ప్రభువారు పునాది. ఈ సంఘంలో మాకు ఆత్మీయత దొరుకుతుంది. ఈ సంఘంలో మాకు ఆత్మీయ అభివృద్ధిలోకి వెళుతున్నాము. అదిగో పల్లకడివి నుంచి వచ్చేవాడు బాప్తిస్మం తీసుకున్నాడు. ఎవరు? లావరాజు గారు. దేనికోసమండి? ఆత్మరక్షణ కోసం. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తుగా పునాది ఉన్నటువంటి ఈ దేవుని రాజ్యాన్ని మనం కనుక్కొని ఆ సంఘంలో వాక్యం విని, ఆ సంఘంలో బాప్తిస్మం తీసుకుని, ఆ సంఘంలో మనం ప్రవేశిస్తే ఆ సంఘంలో మనం ఎలా ఉంటామండి? ఒక రాయిగా మనం అందరం కూడా
కట్టబడతాము. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళారా చూడండి, మరి ఆ సంఘము కోసము ఇంకా ఏం వ్రాయించారో మరి బైబిల్‌లో నుంచి ఇంకా చూద్దాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము మరొకసారి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను యేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఏంటండి? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. అదిగో ఆ మూలలు వేస్తాం చూసారండి, ఆ మూలరాయిని బట్టే ఇటు 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 కూడా కట్టడానికి ఆ మూలలు వేస్తాం చూడండి. ఈ గోడ కట్టబడాలంటే మూలరాయే ప్రాముఖ్యం. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువారే ఈ పట్టణానికి మూలరాయి. మరి మూలరాయి యేసుక్రీస్తు ప్రభువారై ఉంటే అపోస్తలులు అండి ఆ పునాది మీద ఏం చేశారండి? వారు కూడా కట్టబడ్డారు. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రారంభంలో పాత నిబంధన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఎందరో భక్తులు ఏమండి వారి విశ్వాసాన్ని దేవుని మీద నిలిపారు. నిలిపిన ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నారు. ఏ పట్టణం కొరకు? పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ భూలోకంలో మనము గెలుపు పొందాలంటే, మనము గెలవాలంటే పునాదులు గల పట్టణం ఏదో మనం తెలుసుకోవాలి. ఆ పునాదులు గల పట్టణంలో మనం ఎలా ఉండాలో మనము నడుచుకోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆ పట్టణం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక మాట చెప్పారు. చూద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చాలమ్మా. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారండి? మన దేవుడు ఏమంటున్నాడమ్మా? అందరి దేవుడు ఏమంటున్నాడండి? అందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఏమంటున్నాడండి? మొట్టమొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకండి. ఆయన రాజ్యం అనగా ఏంటి? ఇప్పుడు కూడా చాలామంది ప్రార్థనలో చేస్తారో అమ్మా వింటున్నాం కదా. మరి అది ఎంతవరకు కరెక్టో బైబిల్ గ్రంథంలో చూసినా చెప్పినా మారడం లేదంటే దేవునికి చేతులకే అప్పగిస్తున్నాం వాళ్ళని. ఇంకా ఏమని ప్రార్థన చేస్తున్నారండి? నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు కూడా ఆలకించండి, ఆలోచించండి. ఆయన రాజ్యము వచ్చునుగాకని, రాజ్యము రాకముందు యేసుక్రీస్తు ప్రభువారు మరణించకముందు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి నేర్పిన ప్రార్థన అది. ఎస్ ఆర్ నో? మరి యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తరువాత, ఆయన రాజ్యం వచ్చిన తరువాత, ఆయన రాజ్యం వచ్చి 2000 సంవత్సరాలు అయిన తర్వాత కూడా నీ రాజ్యం వచ్చును కాకని ప్రార్థన చేస్తున్నామంటే మన ప్రార్థన ఏమైపోతుంది? పరలోక రాజ్యానికి చేరుతుందా? కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆయన రాజ్యమును వెదకండి. ఆయన ఏమన్నారండి? ఆయన రాజ్యం ఏది? సంఘము. సంఘం ఆల్రెడీ వచ్చేసింది. ఆయన సంఘాన్ని వెదకండి. ఆయన సంఘాన్ని వెతికి ఆయన నీతిని వెతకండి. ఫస్ట్ ఏం వెతకాలండి మనము? ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆ రాజ్యానికి మనము సహకారులుగా ఉండాలి. ఆ రాజ్యం అనగా సంఘం అభివృద్ధికి, క్రీస్తు సువార్తకి మన జీవితాలు ఫలంగా మనం పెట్టాలి. నీతిని అనుసరించి మనము బ్రతకాలి. ఎవరండి పరిశుద్ధులు ఈ పట్టణంలో ప్రవేశిస్తారంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, బాప్తిస్మము ద్వారా ఎవరైతే సంఘములోనికి చేర్చబడతారో, అర్థమవుతుందండి? బాప్తిస్మము ద్వారా ఎవరైతే సంఘములోనికి చేర్చబడతారో వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు. ఇంకా చెబుతున్నాను, ఆ పరిశుద్ధులైన వారు ఎలా బ్రతుకుతారంటే ఏమండి, తమ జీవితాలు దేవుని కొరకు ఫలంగా పెట్టిన వారే పరిశుద్ధులు.
అర్థమైందా? ప్రారంభానికి మళ్ళీ వెళ్ళక్కర్లేదు కదా! మీకు తెలుసు కదా! ఏమని చదువుకున్నాం మనము? ఏక పట్టణము పరిశుద్ధులందరి కొరకు ఆ! ఏక పట్టణము. అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆ పట్టణం ఎక్కడుందో మనం కనుక్కోవాలి. ఆ పట్టణంలో మనం ప్రవేశించాలి. ఆ పట్టణానికి పునాదులు ఎవరో కనుక్కోవాలి. ఆ పునాది ఎవరి మీద వేసుకున్నారో ఆ సంఘం మనము తెలుసుకోవాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. చూడండి ఆయన అంటున్నాడు, ఆ పట్టణానికి పునాది ఎవరో మీరు తెలుసుకుంటే జీవాన్ని కొనుగొన్నట్లే. ఏమన్నారండి? చెప్పండి. ఆ పట్టణానికి పునాది ఎవరో మీరు కొనుక్కుంటే, మీరు తెలుసుకుంటే జీవాన్ని కొనుక్కున్నట్లే. అనగా ఎవరిని కొనుక్కున్నట్లండి? ఎవరిని తెలుసుకున్నట్లండి? పట్టణానికి పునాది యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అనగా ఆయన జీవాన్ని మనం కొనుక్కున్నట్లు. ఈ జీవం ఏ రాష్ట్రంలోనూ లేదు, ఏ జిల్లాల్లోనూ లేదు, ఏ పట్టణాలలోనూ లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎక్కడైతే ఏ పట్టణంలో అయితే క్రీస్తు పేరట సంఘం ఉన్నదో, ఏ స ఏ ఏ ప్రాంతంలో అయితే క్రీస్తు పేరట సంఘం ఉన్నదో, ఆ సంఘములోనే ఆ జీవం మనకే కనబడతది. క్రీస్తు రాజ్యంలోనే, క్రీస్తు సామ్రాజ్యంలోనే ఈ యొక్క జీవం మనకే కనబడుతుంది. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి అబ్రహాం గారు చెప్పాను కదా! అబ్రహాం గారు ఎవరు? ఇస్సాకు గారు, ఇంకెవరు? యాకోబు గారు, ఇంకెవరు? ఇంకా భక్తులు చెప్పండి. ఆ! ఆ! దానియేలు గారు, ఇంకా వచ్చేసేయండి, ఎదరికొచ్చేసేయండి. దానియేలు గారు, ఇర్మియా గారు, యెషయా గారు, యోబు గారు, వీళ్ళందరూ కూడా ఆ పట్టణం కొరకై ఎదురు చూస్తున్నారు. ఏ పట్టణం కోసం? పునాదులు గల పట్టణం కోసం. అంటే ఏంటి?
ఏమో 39వ వచనము. ఆ, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారే మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను. అర్థమైందా ఈ మాటలో ఏముందో? ఏమండి, ఆ పట్టణం కొరకు, ఆ రాజ్యం కొరకు ప్రియమైన దేవుని వాళ్ళారా ముందుగానే ప్రకటించారు, ముందుగానే ప్రవక్తలో వ్రాశారు. ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి దేవుని ప్రణాళిక చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు మరి భూలోకానికి మానవ అవతారంతో రావాలి. ఆయన ఎన్నో శ్రమలు పొందాలి, ఎన్నో నిందలు పొందాలి, ఎన్నో అవమానాలు పొందాలి, ఎన్నో శిక్షలు భరించాలి. ఎందరికో ఆయన జీవితం మార్గదర్శి అవ్వాలి. ప్రపంచానికి అంతటికి కూడా ఆయన ఒక మార్గదర్శిగా ఉండాలి అని దేవుని యొక్క ప్రణాళిక. ఏమా, మరి ఆ ప్రణాళిక నెరవేర్చడానికి చాలా కాలం పట్టింది. మరి ఏళ్ళు ఎప్పుడు చూస్తున్నారో అబ్రహాము? అర్థమవుతుందండి? చాలా లోతుగా ఆలోచించాలి. అబ్రహాం ఎప్పుడు చూశాడు ఎదురు? యేసుక్రీస్తు ప్రభు వారు రావడం ఎప్పుడు, చనిపోవడం ఎప్పుడు? ఎప్పుడో క్రీస్తు పూర్వంలో 1వ శతాబ్దంలో కదండి అబ్రహాం గారు ఎదురు చూసింది. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు వచ్చారు? 2000 సంవత్సరాల క్రితం వచ్చారు. క్రీస్తు పూర్వానికి వెళ్ళిపోతే ఇంచుమించుగా 4000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవాలి. అప్పటి నుండి ఎదురు చూస్తున్నారు. వాళ్ళు మరణించి ఎంతకాలం? ఇంచుమించు 1000 సంవత్సరాల వాళ్ళు మరణించేశారు. ఆదాము కాడి నుంచి ఎవరైనా సరే కానీ 1000 సంవత్సరాలు మరణించేశారు. వాళ్ళందరూ కూడా దీనికోసం ఎదురు చూస్తున్నారండి. దేనికోసం? పునాదులు గల పట్టణం కోసం. అనగా ప్రియమైన దేవుని వాళ్ళారా, సంఘము రావాలి. భూమి మీదకి ఏం రావాలి? సంఘము రావాలి. సంఘము వస్తేనే కానీ ఈ సంఘములతో పాటు పరదేశంలో ఉన్న ఆ పరిశుద్ధులందరూ, ఆ భక్తిపరులందరూ, ఆ నీతిమంతులందరూ స్వయంగా పరలోకం వెళ్ళడానికి లేదు. అర్థమైందమ్మా? చెప్పాలా మరొకసారి అదే వచనం చదవండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 39వ వచనము. వీరందరూ అనగా ఎవ్వరు? ఆగమ్మ, ముందుకు వెళదాం. వీరందరూ అనగా ఎవరంటే పరదేశంలో ఉన్నారు. మరణించిన ప్రతి ఒక్కరు కూడా పరదేశంలో ఉన్నారు. పరలోకం ఎవరో వెళ్ళలేదు ఇప్పుడు వచ్చి. మీరు అర్థం చేసుకోనండి. పరలోకం ప్రథమ ఫలంగా యేసుక్రీస్తు ప్రభువారే వెళ్ళారు. ఏమా, ఓకే. మరి వీళ్ళంతా పరదేశంలో ఉండి ఎవరంతా? అబ్రహాము, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో, యెహెజ్కేలు, ఇర్మియా, వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? పరదేశంలో ఉండి. చదువునానా. వీరందరూ తమ విశ్వాసం ద్వారా, చూడండి, విశ్వాసములో ఎలాంటి సాక్ష్యం పొందారండి? వాళ్ళు దేవుని కొరకు బ్రతికారు. ఏమ్మా, ఇర్మియా గారు ఎలా బ్రతికారండి? దేవుని కొరకు బ్రతికారు. యెహెజ్కేలు గారు ఎలా బ్రతికారండి? దేవుని కొరకు బ్రతికారు. విన్నాం కదా, యెహెజ్కేలు గారి కోసం విన్నాం కదా రామచంద్రపురం మీటింగ్లో. ఏమ్మా, కాబట్టి యోబు గారు ఎలా బ్రతికారు? దేవుని కొరకు బ్రతికారు. అంటే వీళ్ళు ఉన్న విశ్వాసాన్ని దేవుడు పరీక్ష చేశాడు. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక విషయం చెప్తున్నాను. ఏదైనా దేవుని కార్యం చేయాలని మనకు ఆలోచన వచ్చినప్పుడు, ఆ ఆలోచన మనకి ధనం లేదని కానీ, లేదంటే ధనం అయిపోతుందని కానీ, లేదంటే అప్పు అయిపోతుందని కానీ మనం ఎప్పుడు ఆలోచించకూడదండి. అది ఎవరి కార్యం అండి? అది ఎవరి కార్యం అండి? దేవుని కార్యం. ఆయన అంటున్నాడు, నన్ను గణపరుచు వారిని, ఏమన్నారండి ఆయన? నన్ను గణపరుచు వారిని నేను గణపరుస్తాను. ఏమండి, మన పాప పెళ్ళైతే 4 లక్షల రూపాయలు అప్పు చేసి పెళ్ళైనా చేస్తాం. అదే దేవుని సభ అంటేనో, దేవుని సువార్త కార్యక్రమం అంటేనో మా దగ్గర లేవండి 4000 రూపాయలు ఇవ్వడానికి కూడానే అంటాం. అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒకవేళ ఇద్దామనుకున్న ఆలోచన ఎలా వస్తుందంటే, అయ్యో అంత పెట్టాలా, అయ్యో ఇంత మీటింగ్ ఇంతకు వచ్చేసేయాలా, ఎందుకు ఇది అంత ఖర్చు కదా, మన లేని పరిస్థితి కదా అని అనుకున్నామనుకో, ఆ ఆలోచనలోనే దేవునికి దొరికేస్తామండి. తర్వాత చేసినా
తర్వాత చేసినా ప్రతిఫలం ఉండదండి మనకి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆలోచన మాత్రం దేవునికి దొరకకూడదు. ఆలోచనలో దొరికామా ఎంత చేసినా దేవునికి ఇష్టం కాదు. కాబట్టి ఎవరో వీరందరూ ఏమ్మా ఎవరు ఈ భక్తులందరూ, పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులందరూ కూడా వారి విశ్వాసంలో మంచి సాక్ష్యం పొందారు. ఏమని? దేవుని కోసం ఏది కూడా వెనక తీయలేదు, దేవుని కోసం ఏది కూడా తమ కోసం దాచుకోలేదు. దేవుని కోసం ఏమండి ఆ పునాదులు గల ఆ పట్టణం ఎప్పుడు వస్తుందా అని అబ్రహాము ఒక పట్టణాన్ని ఇచ్చేస్తే, ఒక దేశాన్నే ఇచ్చేస్తే గుడారాల్లోనే నివసించాడు. కాబట్టి వారి విశ్వాసం ఎలా ఉన్నదండి? దేవుడు మంచి సాక్ష్యం పలికాడు వారి విశ్వాసం గొప్పదని. ఇంకా కంటిన్యూ చేయనా? అది చూసారండి, వాళ్ళ విశ్వాసం ఎక్కడండి, మన విశ్వాసం ఎక్కడమ్మా? వాళ్ళ భక్తి ఎక్కడ, మన భక్తి ఎక్కడ? మనము ప్రియమైన దేవుని వాళ్ళరా చాలా స్వేచ్ఛగా ఆరాధన చేసుకుంటున్నాం. మనం స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆనాడు ఆ యోహాను గారు కానీ, ఆ యాకోబు గారు కానీ, చూడండి ఆ పేతురు గారు కానీ అలా శ్రమ పడకపోతే, వారే గనుక అపోస్తలులే గనుక సువార్తను బయటికి తీసుకురాకపోతే, దినదినము కూడా వారు కూడుకోకపోతే, దినదినము పరిశుద్ధాత్మని ఆత్మ ద్వారా అందించకపోతే, దినదినము కూడా ఆ సంఘానికి కష్టపడకపోతే మనం ఈనాడు ఎలాగా కూర్చునే వారమే కాదు. వాళ్ళ విశ్వాసం గొప్పదా, మన విశ్వాసం గొప్పదా? వాళ్ళ విశ్వాసమే గొప్పది. మనం ఏంటండి, ఇదిగో ఫ్యాన్ ఉంటేనే కానీ ఎక్కడ ఫ్యాన్ ఉందా అని చూసుకుని కూర్చుంటాం. అదే కరెంటు లేకపోతే రావడానికి ఇష్టపడలేము. అది ఏసీ లేకపోతే రావడానికి ఇష్టపడలేము. సంఘం చిన్నదే, ఏం లేదు ఆ సంఘంలో. ఇక్కడైతే ఎక్కువ సంఘం ఉంది, ఎక్కువ మంది ఉన్నారు, చాలా బాగుంది, ఇక్కడ మనం అనుకున్న రీతిగా జరుగుతుంది అనుకుంటాం. అలాగ అన్ని సౌకర్యాలు లేకపోతే ఆ సంఘానికి వెళ్ళలేము. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం ఈరోజు అంతా కూడా సౌఖ్యాన్ని కోరుకుని దేవుని వెంబడిస్తున్నాం. ఆనాడు వారండి, వారి భక్తులు ఎలా ఉన్నారండి? ఏ సౌకర్యం లేకపోయినా వారి విశ్వాసం గొప్పదే అని దేవుడు చెప్తున్నాడు. మనము లేకుండా ఎవరు? మనమనగా ఎవరు? క్రీస్తు పునాదిగా ఉన్నటువంటి సంఘము లేకుండా, ఈ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు లేకుండా పరలోక రాజ్యం వెళ్ళడానికి వాళ్ళకే అర్హత లేదు. అందుకు వారంతా కూడా పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుడు పరలోకానికి శిల్పి, నిర్మాణకుడు, ఓకే. మరి ఆ పరలోక రాజ్యం చేరాలంటే ఇక్కడ పునాదులు గల పట్టణంలో మనము చేరాలి. అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆయన ఇంకా చెబుతున్నాడు. మరి ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనము. నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి. చాలండి అమ్మా. ఈ పునాది గల పట్టణము అనగా క్రీస్తు రాజ్యము, ఏమ్మా, క్రీస్తు సంఘము, ఇంకా దేవుని ఇల్లు, ఇంకా దేవుని యొక్క సమూహము, జీవము గల దేవుని సంఘము. నూతన యెరూషలేము. ఏంటమ్మా? నూతన యెరూషలేము అనగా ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి ఆ యెరూషలేము పట్టణానికి మరి ఎవరు? ఆ యెరూషలేము ఎక్కడ కట్టబడుతుంది? ఆ యెరూషలేము పట్టణం ఎక్కడ ఉంటుంది అని మనం ఆలోచిస్తే, ఈ యెరూషలేము కాదండి, ఇప్పుడు మనం చూస్తున్న యెరూషలేము కాదండి. సంఘం అనేది ఒక నూతన యెరూషలేము. పెండ్లి కుమార్తె నూతన యెరూషలేము. యేసుక్రీస్తు ప్రభువారు పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. రెండవ రాకడలో ఆయన మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. పెండ్లి కుమార్తెగా మనమంతా సంఘముగా ఏర్పడి, సంఘములో మరి దేవుని కొరకు బ్రతికి, దేవుని కొరకు మన కార్యాలు చేసి, మన జీవితంలో ఆయన మెచ్చుకునే రీతిలో మనము బ్రతికితేనే ఆ సంఘముగా, పెండ్లి కుమార్తెగా మనం ఆయన్ని ఎదుర్కోగలం. చూడండి,
మనం చాలాసార్లు పాడుతూ ఉంటాం, వింటూ ఉంటాం. దేవుడు గుర్తుండే పని చేశావా? పాట విన్నామండి? విన్నామండి? దేవుడు గుర్తుండే పని చేశావు. మన జీవిత కాలంలో నానా ఆనందం, నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో కూడా నా కొరకు ఆలోచించావు అని నా కోసం దేవుడు గొప్పగా సాక్ష్యం చెప్పాలి. గుర్తుండే పని చేయాలి. అలా చెప్పాలంటే మనం ఏం చేయాలండి? మన జీవితంలో వచ్చాము వెళ్ళాము అన్నట్లుగా కాకుండా మన జీవితానికి ఒక పరమార్థం ఉన్నది. ఆ పరమార్థాన్ని మనం వెతుక్కుని, ఇదిగో పలానా టైంలో నువ్వు ఈ పని చేసావు నాయనా, నువ్వు చేసినటువంటి పని నాకు గుర్తుండిపోయింది అనేలాగా మన జీవితాలు దేవునికి ఫలంగా పెడితేనే ఆ నూతన శల్యంలో మనము ప్రవేశించడానికి మనము సరిపోతాం ప్రియమైన దేవుని వాళ్ళారా. అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే సంఘానికి ఎవరి పేరు పెట్టాలి? ఎన్నెన్నో మనకు ఉన్నాయనుకోండి. క్రీస్తు పేరు మనము సంఘానికి పెట్టుకోవాలి. ఇంకా చూసుకున్నట్లయితే క్రీస్తు పునాదిగా ఉండాలి. ఇంకా చూసుకున్నట్లయితే అపోస్తలులు ఆ పునాది మీద కట్టబడ్డారు. మనమందరం కూడా ఎవరి మీద కట్టబడాలండి? క్రీస్తు పునాది అయి ఉండాలి. అపోస్తలుల బోధ యందు మనము నిలిచి ఉండాలి. అందుకే చూడండి, మనం కూడుకునేటప్పుడల్లా ప్రతి ఆదివారం కూడా ఏం చేస్తున్నామండి? ఏం చేస్తున్నామమ్మా? రొట్టె విరుస్తున్నాము. వారు ఏం చేశారు? అపోస్తలులు రొట్టె విరిచారు. అదిగో ప్రార్థనలో ఉంటున్నాము, వాక్యం అందును ఏమ్మా నిలకడగా ఉన్నారు వాళ్ళంతా కూడా. అలాగే మనము కూడా వాక్యానికి ప్రయారిటీ ఇస్తూ ప్రార్థనలో నిలకడగా ఉంటూ బల్ల విరుస్తూ ప్రతి వారము దేవుని వెంబడిస్తున్నామంటే అపోస్తలులు కట్టినటువంటి పునాదిలో మనం అందరం కూడా ఉన్నాము, దేవుని కొరకు బ్రతుకుతున్నాము. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంకా మనం చూసుకున్నట్లయితే చూడండి, మనము భూలోకంలో గెలిచామో లేదో వాక్యముతో రుజువులతో ఈ పాఠాన్ని మీకు తెలియజేస్తున్నాను. అనగా మన భక్తి ఎవరి మీద ఉండాలి? మన పునాది ఎవరై ఉండాలి? మనం అనుకుంటాం, ముగించేస్తున్నానండి, మనం అనుకుంటాం ఇంటికి పునాది బలంగా ఉండాలి అనుకుంటాం. అవునా కదా? ఇంటికి పునాది బలంగా లేకపోతే ఎలా ఉంటుందండి? వాక్యమే చెబుతుంది కదా, ఇసుక మీద కట్టుకున్నాడు ఒకడు ఇల్లు, పునాది ఉందా? లేదు. అదే బండ మీద కట్టుకున్నాడు. ఆ బండకి ఏముందండి? గట్టితనం ఉంది. ఆ బండ ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు మీద కనుక నువ్వు పునాది వేసుకోకపోతే, మనుషులు కల్పించారు కదా, ఒక్కొక్క విధంలో ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క విశ్వాసాలు వెలిసాయండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏమంటున్నారంటే, మా విశ్వాసం మాదండి, మీ విశ్వాసం మీది అంటున్నారు. మరి ఈ పరిశుద్ధ పట్టణంలో మనమందరము కూడా ఏక భాగస్థులు. మనమంతా ఒక్కటే విశ్వాసము, ఒక్కటే బోధ, ఒక్కటే నమ్మకము, ఒక్కటే తాత్పర్యము, ఒక్కటే వాక్యము ప్రియమైన దేవుని వారలారా. అలాగ కాకుండా ఎవరిష్టానుసారంగా మనము ఉన్నట్లయితే అది ఒక్కటైన బోధలో మనము ఉన్నట్లు కాదు. అలాగే ప్రియమైన దేవుని వారలారా, మనము చూస్తూ ఉంటాము, పునాదులు చాలా జాగ్రత్తగా వేసుకుంటూ ఉంటాము. మరి మన ఆత్మీయ జీవితము ఏ పునాది మీద వేయబడి ఉన్నది? మన ఆత్మీయ జీవితం ఏ పునాది? క్రీస్తు మీద ఉందా? మనుషులు పెట్టినటువంటి ఆచారాల మీద ఉన్నదా? మనుషులు కల్పించినటువంటి దైవోపదేశాల మీద ఉన్నదా నీ పునాది? ఎవరి మీద ఉన్నది నీ పునాది? జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఒకసారి లాస్ట్కి వెళ్ళి ముగించేసుకుందాం. మనం ఏ పాఠానికైనా ముగింపు, ప్రారంభం ఏదైతే ఉందో అదే ముగింపులోనికి వస్తుంది. ఒకసారి వెళ్ళండి. ఏం చదువుకున్నామండి? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనము. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులని ఉండక పరిశుద్ధులతో ఏంటండి? ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. చూసారండి? ఆ పట్టణానికి పునాది ఎవరు? ఈరోజు వాక్యం ద్వారాగానే మీకు వివరించానండి, వాక్యం నుంచే చూపించాను. పట్టణం అనగా ఏంటి
చెప్పండి. పట్టణం అనగా ఏంటండి? సంఘము. ఆ సంఘానికి పునాది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అమ్మా ఓకే. మరి ఈ యేసుక్రీస్తు ప్రభువారికి ఈ సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులందరూ అవయవాలుగా అతకబడాలి. అర్థమైందండి? అవయవాలన్నీ కూడా ఎలా ఉంటాయండి? ఐక్యత కలిగి ఉంటాయి. చూడండి ప్రియమైన వాళ్ళారా, చాలాసార్లు చెబుతూ ఉంటాను. ఈ కుడి చేయి ఏమీ ఫీల్ అవ్వదు, ఎడమ చేయికి వాచి పెట్టినంత మాత్రంలో. ఏమండి? ఈ స్పెట్స్ పెట్టుకుంటున్నామంటే ఈ ముక్కు సపోర్ట్ లేకపోతే ఈ స్పెట్స్ పనిచేయదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అలాగే ప్రతి అవయవం కూడా ఒకదానికి ఒకటి సహకరించుకుంటుంది. చూడండి, చాలాసార్లు చెబుతూ ఉంటాను, కాలికి ఏమైనా గొప్పు తగిలిందంటే, దెబ్బ తగిలిందంటే వెంటనే కన్నీరు కారుస్తుంది. అయ్యో కాలా నీకు గాయమయ్యిందా అని వెంటనే కన్నీరు కారుస్తుందండి. అవయవాలలో ఐక్యత ఉన్నదండి. అవయవాలలో ప్రేమ ఉన్నదండి. అవయవాలలో యూనిటీ కనబడుతుందండి. కానీ ప్రియమైన దేవుని వాళ్ళారా, క్రీస్తు పునాదిగా వేయబడినటువంటి ఈ సంఘాలలో మీది ఆ సంఘం, మాది ఈ సంఘం, మీ అయ్యగారు వాళ్ళ, మా అయ్యగారి వీళ్ళ, మేము మీతో కలము, మీరు మాతో కలవద్దు, మాది మాదే, మీది మీదే అన్నట్లుగా ఉంటే ఏక పట్టణస్థులు ఎలాగవుతాము? మరొకసారి ముగించేసుకుందాం. 2:19 ఎఫెసీ 2:19. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. ఏక పట్టణం మనదంతా ఏంటండి? ఒకటే పట్టణం. ఒకటే పట్టణమైనటువంటి ఆ పరలోక రాజ్యంలోనికి మనమందరము మరి ప్రియమైన దేవుని వాళ్ళరా ఉండాలంటే ఇక్కడ మనం అందరం కూడా ఎలా ఉండాలండి? ఆ దేవుని రాజ్యంలో చేరాలంటే ఈ పట్టణంలో క్రీస్తు అనే పునాది మీద మన అందరము కట్టబడి మన జీవితాలు ముందుకు సాగించుకోవాలి. చూడండి, లోకంలో ఎన్నో డినామినేషన్లు వచ్చేస్తే వాళ్ళు ఏమంటున్నారండి? మా సిద్ధాంతం మాది, మా పద్ధతులు మావి, మా కట్టడలు మావి, మా ఆచారాలు మావి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగానండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, వాక్యానికి ఎవ్వరు దగ్గర అవ్వడం లేదండి. ఆచారాల్లో మునిగిపోతున్నారు, కట్టడలో ఉండిపోతున్నారు. దేవుడు ఏది చెప్పాడో అది చేస్తేనే మనకే అబ్రహాము ఎదురు చూసినటువంటి ఆ లోకానికి మనము వెళ్ళగలము. భక్తులు వేచి ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనదే కంప్లైంట్ అండి, మనదే ప్రాబ్లం. ఎందుకంటే మన విశ్వాసాలు అనేక విధాలుగా చెదిరిపోయాయి. క్రీస్తు సంఘముగా మనందరము లేము. క్రీస్తులో మనమందరం కట్టబడడం లేదు. క్రీస్తు ద్వారా మనమందరం నడిపింపబడడం లేదు. మన ఆచారాల్లో మనం నడుస్తూ ఉన్నాము. తద్వారా యేసుక్రీస్తు ప్రభువారు రావలసిన వారే ఉన్నారు, ఆయన రాక ఆలస్యం చేస్తున్నారు. తద్వారా పరిశుద్ధులు, విశ్వాసులు ఎందరో దేవుని కొరకు బ్రతికిన వారు పరదేశంలో ఉండి ఎంతగానో ఓపికతో ఎదురు చూస్తున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి, మనం ఏది చేసినా అది క్రీస్తు చెప్పిన మాటే ఉండాలి. మనం ఏది చేయాలనుకున్నా బైబిల్ ఒప్పుకోవాలి. బైబిల్లో ఏదుంటే అదే మనం చేసేవారిగా మనము ఉండాలి. కానీ వాక్యానికి కానీ బైబిల్ గ్రంథానికి కానీ మనం బయట ఉండి మనం ఏమీ కూడా చేయలేము. కాబట్టి వాక్యం సరిపోతుందా? వాక్యం ఒప్పుకుంటుందా నీ విశ్వాసం? నా విశ్వాసం నాదంటే దేవుడు ఒప్పుకోడు. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రపంచానికి బైబిలు గొప్ప గ్రంథం. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలలో ఇంచుమించుగా ముద్రింపబడింది దేవుని గ్రంథం. ఇదిగో చూడండి, ప్రజెంట్ జరుగుతున్నటువంటి యుద్ధాలకు కూడా ఆధారం ఏంటండి? విన్నారు కదా, బైబిల్ చరిత్ర గ్రంథం, చరిత్రపరమైనటువంటి పరిశుద్ధ గ్రంథం. ప్రియమైన దేవుని వాళ్ళారా, అసలు ఈ ఇరానీలు ఎవరంటే దైవ గ్రంథంలోనికి రావాలి. ఈ ఇరాన్కి మరి ఇజ్రాయేలులకి ఎందుకు యుద్ధం అంటే బైబిల్ గ్రంథంలోనికి రావాలి. కాబట్టి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంది. ఎప్పుడు కూడా మారని దేవుడు, ఎప్పుడు కూడా మాటిచ్చి నెరవేర్చని దేవుడు కాదు. నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు, నీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు. నువ్వంటే దేవునికి ఎంతో ఇష్టము, నువ్వంటే దేవునికి ఎంతో
ముచ్చట ప్రియమైన దేవుని వాళ్ళారా, చెదిరిపోవద్దు, ఏకాకులైపోవద్దు. దేవుని వాక్యాన్ని బట్టి హత్తుకొనండి. దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాలు నడిపించుకొనండి. దేవుని వాక్యంతో మనం అందరము నడవాలి. దానికి గాను పరిశుద్ధాత్మని ఆత్మ సహకారం మనకు ఎంతగానో ఉండాలి. ఆత్మను మనం చెదిరిపోనివ్వకూడదు. మనలో ఉన్నటువంటి ఆత్మను మనము కించపరచవద్దు. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను మనము బాధ పెట్టొద్దు. దేవుడు ఎలా నడిపిస్తే ఆ నడిపింపుకు మనము లొంగి విధేయత చూపి దేవునికి కుమారులుగా మనం అందరము ఉండాలని కోరుకుంటూ, మరి మన పునాదులు ఎవరి మీద వేసిబడి ఉన్నాయో, మరి పరిశుద్ధ పట్టణము, పునాదులు గల పరిశుద్ధ పట్టణం అనగా ఏంటండి? అర్థమైందమ్మా? ఇప్పటి వరకు మనమేమనుకున్నాం? పరలోకమే అనుకున్నాం. పరిశుద్ధ పట్టణం అంటే పరలోకం అనుకున్నాం. కానీ ఏంటండి, ఆ పరలోక పట్టణం చేరాలంటే ఈ పరిశుద్ధ పట్టణంలో మనం అందరం కూడా ఏకపట్టణస్థులం అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువారి మీద మన అందరం కట్టుకొని ఆ సంఘముతో సహవాసం కలిగి ఉండాలి. సంఘానికి ఎప్పుడు దూరంగా ఉండకూడదండి. సంఘానికి ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే చక్కని సంఘం, చక్కని సహవాసం, యేసుక్రీస్తు ప్రభువారి మీద పునాది వేసుకున్నటువంటి సంఘం, అపోస్తుల బోధలో ఉన్నటువంటి సంఘం ఎక్కడుందో గమనించండి, వెతకండి. ఈ పెద బ్రహ్మదేవంలో ఇదిగో ఇక్కడ మాత్రమే మనకి క్రీస్తు వాక్యము సంపూర్ణంగా అందుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన రీతిలో మనమందరం కూడా నడుచుకుంటున్నాము. అలాంటి సంఘాలను కనుక్కొనండి, దేవుని కొరకు బ్రతకండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రారంభ శతాబ్దంలో వచ్చినటువంటి ఆ సంఘము అనేక సంఘాలుగా అనేక పట్టణాల్లో అనేక దేశాల్లో విస్తరించింది. అయితే ఆ సంఘానికి జాగ్రత్త, ముగించేస్తున్నాను. ఆ సంఘానికి ఈ సంఘాలన్నీ కూడా, ఏ సంఘాలన్నీ కూడా క్రీస్తును మాత్రమే పునాది కలిగిన వారు, అపోస్తుల బోధలో ఉన్నవారు మాత్రమే ఆ సంఘానికి. ఇవన్నీ కూడా సార్వత్రిక సంఘాలు. హెడ్ సంఘం ఏదండి? యెరూషలేములో ఉన్నటువంటి ప్రారంభ సంఘం. ఆ సంఘానికి ఈ సంఘాలన్నీ కూడా సార్వత్రిక సంఘాలు. ఆ సంఘము ఈ సంఘము అన్నీ కలిపి రాబోతున్నటువంటి పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మనం ఎదుర్కోవాలి. అలా ఎదుర్కోవాలంటే వాక్యానుసారంగా మనం బ్రతికితేనే మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి చేరగలము. ఆయనటువంటి లోకానికి మనమందరము వెళ్ళగలము. ఆయనే మనకే సమస్తము. తండ్రి అయిన దేవుడు, మరి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆయన ముఖకాంతిలో మనం అందరము ఉండగలము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో మనతో ఈ భూలోకం ఎప్పుడైతే మరి అంతమైపోతుందో ఈ పంచదూతాలు అనేవి ఏమి కూడా మనకే కనబడవు. నిత్యము కూడా మనము ఎంతో ఆనందంతో ఉంటాము. ఆకలి ఉండదు, దప్పులు ఉండవు. కాబట్టి ఆ రాజ్యం చేరాలంటే ఈ పట్టణంలోనే మనము సభ్యులుగా చేరాలి. మన ఆత్మను దేవుల్లో నడిపించుకోవాలి. శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ వందనాలండి. శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకే వందనాలు. తండ్రి గారు, మీ యొక్క ఆయన మాటలు చెప్పడానికి, మీ యొక్క ఆవేదన తెలియజేయడానికి తండ్రి మీరు చూపిన ప్రేమ కృపను బట్టి వందనాలయ్యా. ఎంతటి భారాన్ని, బాధ్యతను తండ్రి మీరు మాకు అనుగ్రహించారు. మరి తండ్రి, ఈ జీవితంలో మీకు ఉపయోగపడాలి నాన్న. వేరే వేరే వాటి మీద మేము పునాదులు వేసుకోకుండా మా విశ్వాసము, మా యొక్క ప్రతిదీ కూడా మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట మీదే పునాది వేసుకోవాలి. ఆ సంఘమే మాకు నాంది. ఆ ప్రథమ సంఘమే, పెంతెకోస్తు పండగ రోజున ఏర్పడినటువంటి ఆ సంఘమే మాకు మాదిరి. కాబట్టి అపోస్తలుల బోధలోను, సహవాసములోను, ప్రార్థనలోను, రొట్టె విరుచుటలోను మేమందరము ఉండి మీ కొరకు బ్రతకడానికి మీ మెండైన ప్రేమను, జ్ఞానాన్ని మాకు దయచేయమని విన్న ప్రతి ఒక్కరిని నీ చల్లని నీడలో కాపాడండి తండ్రి. విన్న వాటి ప్రకారంగా బ్రతకడానికి కృప చూపండి. అన్ని విధాలా సహాయం చేయమని మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనలన్నీ అడిగి వేడుకొంచున్నాము కన్న తండ్రి.